ఉద్ధవ గీత. బ్రాహ్మణ శాపం కారణంగా యదువంశం నశించిపోనున్నదని శ్రీకృష్ణుడు తన అవతార పరిసమాప్తికి సన్నాహాలు చేయడం గమనించిన ఉద్ధవుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి తనను కూడా వెంట తీసుకుపోమ్మని ప్రాధేయపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చేసిన ఉపదేశమే ఉద్ధవ గీత పేరుతో ప్రసిద్ధి చెందింది. ఉద్ధవుడు అతి దీనంగా చేసిన విన్నపానికి బదులుగా శ్రీకృష్ణుడు ఈ విధంగా ఉపదేశించాడు. ఉద్ధవ, బ్రహ్మ రుద్రాది దేవతలు నన్ను తిరిగి వచ్చేయమని ప్రార్థిస్తున్నారు. బ్రహ్మ ప్రార్థన మేరకు నేను నా అంశయైన బలరామునితో కూడి ఈ జగత్తులో అవతరించి దేవతల పక్షాన ఎన్నో కార్యాలు చేశాను. ఇప్పుడు నా కార్యం ఇక్కడ పూర్తయింది. బ్రాహ్మణ శాపంతో యదువంశం కలహించి నశించిపోనున్నది. నేటికి 7వ రోజు సముద్రం ఉప్పొంగి ద్వారకను ముంచివేస్తుంది అని తెలియజేస్తూ శ్రీకృష్ణుడు ఉద్ధవునికి తత్వోపదేశం చేస్తూ అనేక కథల రూపంలో బోధ చేశాడు. అందులో యదుమహారాజు అవధూతకు జరిగిన సంవాదం ఒకటి. యదుమహారాజు ఒకసారి యవ్వనవంతుడు, పండితుడు, నిర్భయంగా తిరుగుతున్నవాడు అయిన ఒక బ్రాహ్మణ అవధూతను చూశాడు. అతడు ఆ విధంగా పరమానందంతో తిరగడానికి గల కారణం ఏమిటని చెప్పమని రాజు అడిగాడు. రాజా, నేను 24 మంది గురువులను ఆశ్రయించాను. వారే ధరణి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, పావురము, కొండచిలువ, సముద్రము, మిడుత, తేనెటీగ, ఏనుగు, తేనెను తీసేవాడు, జింక, చేప, పింగళవేశ్య, కురురపక్షి, బాలుడు, కన్య, బాణాలు వేసేవాడు, సాలెపురుగు, పాము, భ్రమర కీటకము, వీటి కార్యాలను అధ్యయనం చేసి నేను తత్వజ్ఞానం పొందాను అని అవధూత చెప్పగా రాజుకు పరమ ఉత్సాహంగా కలిగి తనకు వివరాలు చెప్పమని రాజు కోరాడు. ధీరుడైన వ్యక్తి ఇతర జీవులు పీడించుచున్నప్పటికీ వారందరూ దైవ నియంత్రణలో నిస్సహాయంగా వర్తిస్తున్నారని ఓర్పు వహిస్తూ తన ధర్మపదం నుండి వైదొలగరాదని ధరణి నుండి నేర్చుకున్నాను అని అవధూత చెప్పాడు. ఇతరులను సేవించడానికే తన యత్నాలన్నీ అంకితమయ్యేలాగున, ఇతరుల శ్రేయస్సే తన అస్తిత్వానికి కారణం అయ్యేలాగున తన జీవితాన్ని మలుచుకోవాలి అని వృక్షాన్ని చూసి నేర్చుకున్నాను అని చెప్పాడు. ఒక వ్యక్తి గుణదోషాలతో నిండిన అసంఖ్యాకమైన భౌతిక విషయాలచే చుట్టబడినప్పటికీ వాటిని అతిశయించి వాయువులాగా ఉండాలి అని చెప్పాడు. వాయువు ఎన్నో రకాల వాసనలను మోసుకు వచ్చినప్పటికీ నిజంగా వాయువు వాటితో కలియదు. ఆకాశము సర్వత్రా ఉన్నప్పటికీ దేనితోనూ కలియదు. అలాగే ముని భౌతిక శరీరంలోనే ఉన్నప్పటికీ దానికి భిన్నంగా ఉండాలి. మేఘాలు, తుఫాను చెలరేగినా ఆకాశం ప్రభావితం కాబోదు. ముని జలములాగా కల్మషదూరుడై నిరంతరము ప్రవహిస్తూ ఉండాలి. జలస్పర్శచే మనిషి పవిత్రుడైనట్లు ముని దర్శనముచే శ్రవణముచే ఎల్లరూ పవిత్రులయ్యేలా ఉండాలి. చంద్రకళల వృద్ధి క్షయాలు చంద్రుని ప్రభావితం చేయలేవు. అదేవిధంగా జన్మ మొదలుగా మరణము వరకు కలిగే వివిధ అవస్థలు ఆత్మను ప్రభావితం చేయలేవని తెలుసుకోవాలి. ఈ మార్పులు కేవలము అవ్యక్తమగు కాలగతిచే కలుగుతాయి. మునులు భోగపరాయణులు కారు కనుక విధివశాత్తు లభించిన దానిని తిని సంతుష్టులవుతారు. ఒకవేళ కలుషిత పదార్థాలు తిన్నప్పటికీ వారు సమస్తాన్ని భస్మీపటలం చేసే అగ్నిలాగా ఏమాత్రం ప్రభావితం కాకుండా ఉంటారు. అంతేకాకుండా వారు అగ్నిలాగా ఇతరులు సమర్పించే కానుకలను స్వీకరించి వారి పూర్వ పాపాలను
భవిష్యత్ పాపాలను భస్మం చేస్తారు. సూర్యుడు తన కిరణాలతో సముద్ర జలాలను ఎగిరించి తరువాత వర్ష రూపంలో ఇచ్చివేస్తాడు. అదేవిధంగా యోగి సమస్తమైన వస్తువులను స్వీకరించిన తగిన వ్యక్తి వాటిని అడిగినప్పుడు సరి అయిన సమయంలో వాటిని ఇచ్చివేస్తాడు. అంటే వాటిని స్వీకరించడంలో ఇవ్వడంలో అతడు ఆసక్తుడు కాడు. మనిషి ఎవరి పట్ల అతిగా అనురాగాన్ని, ద్వేషాన్ని, ఇష్టాన్ని చూపించకూడదు. లేకపోతే అతడు పావురంలాగా దుఃఖాన్ని పొందుతాడు. క్రూర పక్షి పింగళ వేశ్య. ఆసక్తియే సమస్త దుఃఖానికి కారణము. అవధూత తన 24 మంది గురువుల గురించి తెలుపుతూ పింగళ అను నామె గురించి ఈ విధంగా తెలియజేశాడు. పింగళ అను నామె ఒక వేశ్య. ఆమె విటులను ఆకర్షించేందుకు చక్కగా తయారై గడప ముందు నిలబడేది. అదేవిధంగా ఒక రాత్రి గుమ్మం ముందు నుంచింది. ఎవరు వస్తారా అని ఎదురు చూడసాగింది. కానీ ఆ రాత్రి ఎవరూ రాలేదు. పింగళకు ఎంతో నిరాశ కలిగింది, ఉదాసీనత కలిగింది. కానీ ఆమెకు ఆ ఉదాసీనతలోనే వైరాగ్యం కలిగింది. తన హృదయంలో కలిగిన వైరాగ్య భావాన్ని ఆమె గీత రూపంలో పాడింది. అస్థిరములైన వాటి కోసం ప్రాకులాడే బదులు శాశ్వతమైన భగవంతుని సేవయే శ్రేష్టమని ఆమెకు తెలిసి వచ్చింది. ఆ విధంగా ఆమె భగవత్ శరణాగతిని పొంది ధన్యురాలైంది. పింగళ ఆ రీతిగా దుఃఖాన్ని విడిచి పరమానందంతో సుఖంగా నిద్రించింది. ఒకసారి పెద్ద క్రూరపక్షి గుంపునకు ఆహారం దొరకలేదు. అయితే ఒక దుర్బల క్రూరపక్షి మాంసంఖండం పట్టుకుని ఎగరసాగింది. అది గమనించిన ఆ పక్షిపై ఈ గుంపు దాడి చేశాయి. అప్పుడు ఆ క్రూరపక్షి ఆసక్తియే కదా దుఃఖానికి మూలం అని ఆ మాంసఖండం విడిచి నిజమైన సుఖాన్ని పొందింది. ఒక ఊళ్ళో ఒక పెళ్ళిడికి వచ్చిన కన్య ఉండేది. ఒకరోజు ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళారు. అదే సమయంలో ఆమెను చూడడానికి పెళ్లివారు వచ్చారు. అప్పుడు ఆమె వాళ్ళని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి వారికి అతిథి మర్యాదలు చేయడానికి ధాన్యం దంచసాగింది. ఆ క్రమంలో ఆమె చేతికి ఉన్న గాజులు శబ్దం చేయసాగాయి. అప్పుడు ఆమె ఇంట్లో పనివాళ్ళు లేకుండా తానే అన్ని పనులు చేస్తుంటే తమను బీదవాళ్ళు అనుకుంటారని భయపడసాగింది. అయితే తెలివిగా తన చేతికి ఉన్న గాజులను ఒక్కొక్కటిగా తీసివేయసాగింది. అయినా శబ్దం ఆగలేదు. అప్పుడు చేతికి ఒక్కొక్క గాజు వేసుకుంది. శబ్దం ఆగిపోయింది. దీని నుండి అవధూత నేర్చుకున్న విషయం ఏమిటంటే, జీవితంలో జగడాలకు దూరంగా ఉండాలంటే ఒంటరిగా జీవించడమే ఉత్తమమైనదని. ఆ విధంగా గురువులకు గురువుగా కన్య దృష్టాంతాన్ని తెలియజేశాడు. అవధూత తిరిగి తన ఉపదేశాన్ని ప్రారంభిస్తూ భగవత్ సేవలో ఏకాగ్రత గురించి తాను నేర్చినది చెప్పసాగాడు. భగవంతుని పైన చిత్తము సంపూర్ణంగా లగ్నమైన వ్యక్తి దేని చేతను కలత చెందడు. బాహ్యాభ్యంతరాలలో జరిగే విషయాలతో అతడు ధ్యాన విచలితుడు కాడు. బాణాలు తయారీలో పూర్తిగా లగ్నమైన కమ్మరివాడు తన పక్కగా రాజు పెద్ద ఆర్భాటంతో వెళ్ళినా గమనించకపోవడాన్ని తాను ఉపమానంగా తీసుకున్నానని అవధూత మహారాజుకు చెప్పాడు. మనిషి సుఖంగా ఉండడానికి ఇల్లు కట్టుకున్నప్పటికీ ఇంకొకరు వచ్చి దానిలో చేరతారు. ఇతర జీవులు నిర్మించిన పుట్టలోకి పాము చేరడం ఇటువంటిదే. ఇది నేను తెలుసుకున్న సత్యం అని చెప్పాడు అవధూత. సాలెపురుగు తన నోటి ద్వారా దారాన్ని వ్యాపింపజేసి తిరిగి తనలోనే మింగివేసినట్లు భగవంతుడు ఈ జగత్తును సృజించి తిరిగి తనలోనే లయింపజేసుకుంటాడు.
తేనెటీగలు కష్టపడి దాచిన తేనెను తీసేవాడు హరించినట్లు లోభముతో గృహమేధులు దాచే ధనమును ఇతరులు హరిస్తారు. మనిషి నాలుకను జయించినంత వరకు జితేంద్రియుడని చెప్పడానికి లేదు. నాలుక కారణంగానే చేప జాలరివాని గాలానికి చిక్కి నశించిపోతుంది. ఎవరైతే నాలుకను నియంత్రిస్తాడో సర్వేంద్రియాలను నిగ్రహించగలుగుతాడు. సర్వసంగ పరిత్యాగి అయిన వ్యక్తి భోగ ప్రేరకమైన సంగీతాన్ని వినకూడదు. వ్యాధిని కొమ్ము సంగీతానికి ఆకర్షితమైన జింక తన ప్రాణాన్నే కోల్పోయినట్లు ముని తన సర్వస్వాన్ని కోల్పోతాడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు. నేను పాత వీడియోలు చూడండి, అందులో మంగళహారతులు అవి పెట్టాను, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి అవి కూడా చూస్తూ ఉండండి. ధన్యవాదములు.